మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా రేపే గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఇస్లామాబాద్ లోని విలాసవంతమైన సెరెనా హోటల్లో జరుగుతున్న ఈ చర్చలకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం హాజరైనట్టు తెలుస్తోంది. ఇరాన్, అమెరికా, పాకిస్తాన్ మధ్య త్రైపాక్షిక చర్చలు కొనసాగుతున్నట్టు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో చర్చలకు అమెరికా బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు JD వాన్స్ నేతృత్వం వహిస్తున్నారు. ఇరాన్ బృందానికి ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ నాయకత్వం వహిస్తున్నారు. చర్చల నేపథ్యంలో ఇరాన్ ప్రధానంగా 4 డిమాండ్లను ప్రస్తావించింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు వెంటనే ఆపడంతో పాటు స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లో జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని కోరింది. హార్మూజ్ పై టెహ్రాన్ కు నియంత్రణ ఉండాలని స్పష్టం చేసింది. ఇస్లామాబాద్ చేరుకున్న ఇరాన్, అమెరికా ప్రతినిధులు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో వేర్వేరుగా భేటీ అయ్యారు. తొలుత షెహబాజ్ షరీఫ్ తో ఇరాన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇరాన్ ప్రతినిధులతో సమావేశం తర్వాత పాక్ ప్రధానితో JD వాన్స్, అమెరికా ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాంతి చర్చలకు సంబంధించి సమాలోచనలు జరిపినట్లు సమాచారం. శాంతి చర్చలు విఫలమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ వ్యాప్తంగా దాడులు చేస్తామని చెప్పారు. అమెరికా, ఇరాన్ చర్చల నేపథ్యంలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లింది. ప్రభుత్వ భవనాలు, విదేశీ దౌత్య కార్యాలయాలు ఉండే రెడ్ జోన్ ను సాయుధ బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. నగరం అంతటా సెక్షన్ 144 అమలులో ఉంది. 10,000 మందికి పైగా పోలీసు, పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు.